నేను ఇదొక ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది పర్టిక్యులర్‌గాన కొద్దిగా ఎర్లీగా తీసేసుకున్నాను. సో, దీనికి రీజన్ చెప్తాను. ఈ పీఈ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అది ఎర్లీగా ఎందుకు తీసుకోవాల్సొచ్చిందనేది. నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు ఇదొక హడల్ పాయింట్ అవుతది అని చెప్పి మనం అనుకున్నాం కదా! సప్లైకి. సో, ఇక్కడే మార్నింగ్ నుంచి కన్సోలిడేషన్‌లో ఉండిపోయింది. అండ్ బయర్స్ లిక్విడిటీ ఇక్కడ కింద నుంచి చాలా క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ ఈక్వల్ హైస్ కూడా ఉన్నాయి. డబుల్ డబుల్ టాప్ కూడా క్రియేట్ చేసింది. సో, ఫస్ట్ ఏం చేసిందంటే సెల్లర్స్ లిక్విడిటీ తీసుకొని, ఆ తర్వాత బయర్స్ లిక్విడిటీ తీసుకోవడానికి కిందకొచ్చింది. సో, నేను ఇక్కడ ఎర్లీగా ఎక్కడైతే ఎంట్రీ అయ్యానంటే ఈ రెడ్ క్యాండిల్ ఉందా? ఈ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు నేను ఇక్కడ ఎర్లీగా ఎంట్రీ అయిపోయాను. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడికే వచ్చింది. కాస్ట్ టు కాస్ట్‌లోనే నడుస్తుంది. ఆహ్, ఇక్కడ నేను ఎందుకు హోల్డ్ చేశానంటే, నా లాజిక్ అయితే ఒకటే. ఇక్కడైతే ఇంకా ఆర్డర్స్ అయితే పెండింగ్‌లో ఉంటే పైకి అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి మనం ఎంట్రీ తీసుకుందాం. అక్కడి వరకు స్టాప్ లాస్ పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నా. కానీ అది స్టాప్ లాస్ చాలా పెద్దదవుతుంది. యాక్చువల్లీ నేను అంత ఇవ్వకూడదు. బట్ హోల్డ్ చేశా. ఓకే. ఇక్కడ ఇన్ కేస్ నేను తీసుకోవాల్సొస్తే, ఇది ఇప్పుడు నా సప్లై కదా! హ్మ్. ఈ ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసే ముందు, బ్రేక్ చేయకుండానే అక్కడే హోల్డ్ చేసి, అక్కడి నుంచి ప్రైస్ యాక్షన్ చూడండి. ఓకే. అండ్ మనం ఇక్కడి వరకు వెయిట్ చేస్తున్నాం చేంజ్ ఆఫ్ రేటర్‌కి. ఇక్కడే ఇందులోనే ప్రైస్ యాక్షన్ హై, లో, అగైన్ హైయర్ హై ఫార్మ్ చేయడానికి ఫెయిల్ అయ్యి ఏదైతే హైయర్‌లో ఉందో దాన్ని బ్రేక్ చేసి ఇక్కడ లోవర్ హై క్రియేట్ చేసింది. దాని తర్వాత ఏమవుతుంది? ఈ పర్టిక్యులర్ జోన్ ఏదైతే ఉందో ఇదంతా నాకు ఒక సప్లై అనమాట. ఈ ఇదిగోండి ఇది. ఇదంతా ఒక కంప్లీట్ ఒక ఆర్డర్ ఫ్లో, అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. అండ్ దానికే వచ్చి ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ రేట్ ఇక్కడ మనకి క్యాండిల్ లో బ్రేక్ అయిందో ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. స్టాప్ లాస్ దీని పైన పెట్టుకుంటాం. దీని మీద ఇలాగా. అండ్ మనం టార్గెట్ కంటిన్యూ చేస్తాం. దేనికి? ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఏదైతే ఉందో ఇదంతా కంప్లీట్‌గా తీసుకోవడానికి. అండ్ ఎక్కడి వరకు? అరౌండ్ ఈ డిమాండ్ వరకు. ఈ ప్రీవియస్ లో ఏదైతే వచ్చిందో దాని కింద వరకు. ఓకే. సో, ఈ విధంగా టార్గెట్ పెట్టుకోవాలి. కానీ నేను కొద్దిగా ఎర్లీగానే ఎంట్రీ తీసుకున్నాను. అదే నడుస్తుందిప్పుడు. ఆల్మోస్ట్ 9,000 చేంజ్. ఇక్కడికి నాకు ఇప్పటికి ఒక 30,000, 20,000 ప్రాఫిట్‌లో ఉండాల్సింది. నేనిప్పుడు ఎర్లీగా నేనే ఎగ్జిక్యూట్ చేశాను. సో, అందుకని నేను ఇది టార్గెట్ హోల్డ్ చేస్తాను. హోల్డ్ చేసి చూస్తాను. చూసాక మీకు టార్గెట్ చూపిస్తాను. ఇక్కడ కూడానా మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేశాక బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ ఏదైతే సప్లై వచ్చిందో అది ఎక్కడి నుంచి రాలేదు. సో, ఈ హై నుంచి మనం సెల్ చేయకూడదు. ఇది ఖచ్చితంగా ఈ హై బ్రేక్ అయిపోద్ది. సో, మళ్ళీ మనం ఎక్కడ సెల్ చేయాలి అనుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ సెల్ చేయడానికి ఏం ఆప్షన్ కనిపించట్లేదు. సో, ఈ హై బ్రేక్ అయిందంటే నేను ఎగ్జిట్ అయిపోతాను నా ట్రేడ్ నుంచి. సో